చెల్లిస్తున్నానండి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఒక వాక్యం చదువుకొని మనం ప్రార్థన పూర్వకంగా దీని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్బాయి వాక్యం ఈ రోజు మనకు మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రిని వాక్యం ద్వారా మాట్లాడండి, ప్రతి ఒక్కరిని బలపరచండి స్వామి. ఈ వాక్యం వెలుగుల తండ్రి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. చదవబడిన లేఖన భాగంలో ఈ యొక్క మాట మనం చూస్తున్నామండి. చాలా వరకు మనకందరికీ కూడా తెలిసిన వాక్యమే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక వాక్యంలో మనం గమనించినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఈ లేఖన భాగం చదివినప్పుడు మనం ఒక సంగతి బోధపడుతుంది. ఏమంటే, ఒక దైవజనుడు ఆయన తన సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థించే విషయంకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని గురించి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క దైవజనుడు ఒక వ్యక్తి విషయంలో ఆయన ఒక ప్రార్థన ఏమై ఉన్నది అనే ఒక విషయం ఇక్కడ మనము చూస్తున్నామండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట మనము ఊరికి అట్లా చదువుకుంటూ పోతే మనకి అంతగా బోధపడదు. కానీ అక్కడ కొంచెం ఆగి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క హృదయంతో ఈ మాట చెప్తున్నాడు, ఏ యొక్క సత్యాన్ని వారు తెలుసుకొని ఈ మాటలు అక్కడ మాట్లాడుతున్నారో మనము తెలుసుకోగలమండి. ఈ యొక్క ప్రార్థనలో ఒక గొప్ప సత్యము అక్కడ ఉన్నదండి. సో ఏమిటి ఆ సత్యము అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన అంటున్నాడు, సో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క వర్ధిల్లు లేకుంటే ఒక అభివృద్ధి, ఆయన ఒక పురోగతి సో దేని మీద ఆధారపడి ఉందంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ జీవితం మీద. ఆత్మ జీవితం ఏ విధంగా వర్ధిల్లుతాడో సో దాన్ని బట్టే ఆ వ్యక్తి అన్ని విషయాల్లో కూడా నిజంగా వర్ధిల్లగలడు, సౌఖ్యముగా ఉండగలడు అని ఒక గొప్ప సత్యాన్ని ఈ లేఖన భాగం మనం చూస్తున్నామండి. సో ఈరోజు మనము గమనించినట్లయితే ఆత్మ విషయంలో వర్ధిల్లుట అనే ఒక విషయము సాధారణంగా ఎక్కువ ఆ విషయంలో మనిషి ఆలోచన చేయటం లేదు. అంటే సో భౌతిక పరమైన విషయంలోనే ఎక్కువ ఆసక్తి కలిగి వాటిలోనే వర్ధిల్లాలి లేకుంటే అభివృద్ధి చెందాలి, అదే నిజమైన అభివృద్ధి అని మనిషి తలంచే రోజుల్లో మనము బ్రతుకుతున్నాము కదండి. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే నిజంగా మనిషి 3 అంశంతో చేయబడ్డాడు కదా. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ అని. ఈ విధంగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అన్ని విషయాలు మనం వర్ధిల్లాలి అంటే ముఖ్యంగా మనం దేని మీద ఆధారపడి ఉంది అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం మీదనే ఆధారపడి ఉంది. సాధారణంగా మనం ఈ లోకంలో గమనించినట్లయితే భౌతిక పరమైన ఒక దీవెనలు లేకుంటే వర్ధిల్లు, అభివృద్ధి దాని వైపు మనిషి ఎక్కువగా గమనం పెడతాడు. అంటే మంచి ఇల్లు కలిగి ఉండుట, మంచి ఉద్యోగం కలిగి ఉండుట, మంచి ఆరోగ్యం కలిగి ఉండుట, ఈ విధంగా మనం గమనించినట్లయితే మంచి ఒక కుటుంబం కలిగి ఉండుట, భౌతిక పరమైన విషయాల్లో ఎక్కువ మనిషి ఒక ఫోకస్ గమనము ఉంది అని మనం చూడగలము. అయితే ఒక విషయం మనం గమనించినట్లయితే దేవుడు లేకుండా, ఆత్మీయత లేకుండా మనిషి ఎంత వర్ధిల్లినప్పటికీ కూడా దేవుని దృష్టిలో అది నిజమైన ఒక వర్ధిల్లు కాదు, అభివృద్ధి కాదు. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఒకసారి మనం ఈ లోకంలో గమనించినట్లయితే రిచెస్ట్ పర్సన్ మన ఇండియాలో కూడా చూసుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, అదాని అని, అంబానీ అని. వీళ్ళు లోకపరమైన విషయంలో చాలా వర్ధిల్లినారు. ఈరోజు వాళ్ళకి లోకపరమైన విషయంలో ఏ కొదవ లేదు. అయితే మనిషి భౌతికమైన ఒక విషయం మాత్రమే కాదు కదా, మానసికంగా కూడా మనిషి వర్ధిల్లాల, ఆత్మీయంగా కూడా మనిషి వర్ధిల్లాల. అన్ని కలిగి ఉండి
సో జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం కోల్పోయి మానసిక స్థితిలో వాళ్ళు ఎంతో దిగజారిన పరిస్థితులు ఉన్నారు. ఇంకా ఆత్మీయ స్థితికి వస్తే దేవుడు లేని పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయానికి వచ్చినప్పుడు యేసు ఒక మాట అంటాడు కదా, ఒకడు లోకమంతా సంపాదించుకున్నప్పటికీ కూడా తన ఆత్మ నష్టపరుచుకుంటే మనకి లాభం ఏంటి? అవునండి. సో నిజమైన వర్ధిల్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో సో ఎప్పుడైతే ఎదుగుతాడో, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతాడో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది నిజమైన ఒక వర్ధిల్లు, లేకుంటే ఒక ఎదుగుదల, ఒక పురోగతి అని మనము ఈ వాక్యం లేఖ భాగంలో మనం తెలుసుకుంటున్నామండి. ఒకసారి మనం గమనించినట్లయితే ఆత్మీయ జీవితంలో మనము ఫస్ట్ వర్ధిల్లాలి. యేసయ్య కూడా ఒక మాట అంటాడు కదా, మీరు మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని ఈ లోకపరమైన అనేక విషయం బట్టి మీరు చింత చేయకండి. అయితే మొదట మీరు దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకండి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మొదట ఒక వ్యక్తి దేని గురించి ఆలోచన చేయాలా, చింత చేయాలంటే తన ఆత్మీయ జీవితం పట్ల సో ఆయన ఆలోచన కలిగి ఉండాలన్న ఒక సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామండి. సో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అని చూస్తున్నాం కదా. సో ఆత్మ వర్ధిల్లాలి అంటే దేని బట్టి ఉంటుంది అంటే, ఆ వ్యక్తి దేవునితో కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి ఉంటుంది. అంటే ప్రార్థన జీవితం, దేవుని వాక్య ధ్యానము, సో వాక్యం ప్రకారంగా నడుచుకుంట, సో ప్రేమ కలిగి జీవించుట. సో ఈ విధంగా తన ఆత్మీయ జీవితం దేవునితో కలిగి ఉన్న ఆ సహవాసాన్ని బట్టి ఆ వర్ధిల్లు అనేది ఉంటుంది. చాలా మంది ఈరోజు గమనించినట్లయితే సంఘానికి వస్తూ ఉంటారు, ప్రతి వారం కూడా కనపడతారు సంఘంలో. అయితే సో వారి జీవితంలో ఆత్మీయ విషయానికి వచ్చినప్పుడు ఏ ఒక వర్ధిల్లు లేకుండా ఉంటారు. అదే మరి పాత అలవాట్లను జీవిస్తుంటాడు, త్రాగడము, ఈ లోక ప్రకారమైన జీవితం మాట్లాడడము, ఇంకా ఈ లోకపరమైన విషయాలు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు వీరు నిజంగా క్రైస్తవులేనా అని ఒక ప్రశ్న కూడా కలుగుతుంది. అట్టి వారిని బట్టి అన్నిలో కూడా దేవుని నామము దూషింపబడుతుంది. ఎందుకంటే సంఘానికి వెళ్తున్నారు, యేసుప్రభుని నమ్ముకుని చెప్తున్నారు, అయితే జీవితంలో ఏ మార్పు లేదు. అంటే ఆ వ్యక్తి లోకపరమైన విషయంలో వర్ధిల్లుతున్నాడేమో కానీ, సో దేవుని విషయానికి వచ్చినప్పుడు, ఆత్మీయ విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి దేవునితో సత్సంబంధము కలిగి లేడు, సాహసము కలిగి లేడు, ప్రార్థన జీవితము లేదు, దేవుని వాక్య ధ్యానము లేదు. కాబట్టి జీవితంలో ఏ మార్పు లేకుండా ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. ఆ విధమైన జీవితంతో నిజంగా ఎటువంటి ప్రయోజనం లేదు, దేవునికి ఒక మహిమ రాదండి. ఒక గొడ్డు అంజురపు చెట్టులాగా ఆ వ్యక్తి మిగిలిపోయి ఒక రోజు నరకబడే ఒక స్థితికి ఆ వ్యక్తి చేరుకుంటాడు. ఇంత అపాయకరమైన పరిస్థితిలో ఉంటాడో మనం గమనించవచ్చు. సో కాబట్టి నిజమైన వర్ధిల్లు దేవుడు వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని దృష్టిలో మనం చూసినట్లయితే, మొదట దేవునితో మనం కలిగి ఉన్న ఆత్మీయ సంబంధం, ఆ వర్ధిల్లు అక్కడ ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఎదుగుతారో దాన్ని బట్టి సో ఉంటుందని మనం గమనించవచ్చు. సో మనం ఒక ఆత్మీయ జీవితంలో దేవునితో కలిగిన సహవాసము మొట్టమొదటిగా ఏ విధంగా ప్రారంభమవుతుందంటే, సో ప్రార్థన ద్వారానే ప్రారంభమవుతుంది కదండి. అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ప్రార్థనలో ఆయన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాడో, ఆ ప్రార్థన జీవితమే సూచిస్తుంది ఆ వ్యక్తి ఏ విధంగా వర్ధిల్లుతున్నాడని. ఏ వ్యక్తి జీవితంలో అయితే ఆత్మీయ వర్ధిల్లుతున్న వ్యక్తి ఖచ్చితంగా మంచి ప్రార్థన అనుభవం కలిగి ఉంటాడు. ఇది తప్పని ఒక విషయం, ఇది తప్పనిసరైన విషయం. మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు భక్తులు సో ఈ విషయాన్ని గమనించి, అంటే సో ఆత్మీయతలో మొదట వర్ధిల్లాలి, అటు తర్వాత సో అన్ని విషయంలో మనం తప్పకుండా వర్ధిల్లుతాము, తర్వాత సౌఖ్యంగా ఉంటాము అనే ఒక సత్యాన్ని వారు గ్రహించిన వారి ఆ రోజు వారి ప్రార్థన అంశాలు కూడా ఏ విధంగా ఉండేవంటే మనం గమనించాల్సిన విషయమే అది. ఒకసారి మనం లేఖన భాగంలో చూసినట్లయితే చూడండి, సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 19వ వచనం వరకును, తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకును ఈ విధంగా మనం గమనించినట్లయితే అక్కడ భక్తులు చేసిన ప్రార్థనలు రాయబడి ఉన్నాయి. పౌలు సంఘము కొరకు చేసిన ప్రార్థనలు రాయబడి, కొలసీ పత్రికలో కూడా ఒక ప్రార్థన రాయబడి ఉంది. సో తిమోతి రాసిన పత్రిక కూడా తిమోతి కొరకు ఆయన చేసిన ప్రార్థన అక్కడ రాయబడి ఉంది. ఈ రోజు సో ఒక ప్రార్థన గురించి మనము చూసుకుందామండి. ఏ విధంగా వారు ఏ విషయం బట్టి సో ప్రార్థన చేస్తున్నారు అని గమనించినట్లయితే, సో కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి ఒకసారి చదువుకుందామండి.
కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి విన్న నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు దేవునితో కలిగి ఉన్న సహవాసము, ప్రార్థన, ఒక ప్రార్థనలో ఆయన ఒక సేవకుడిగా ఇక సంఘము కొరకు ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు. ఈ యొక్క ఇక్కడ ఈ ప్రార్థన చేసిన ప్రార్థనలో ఎన్నో ప్రార్థన అంశాలు ఉన్నాయండి. నేనేమి చెప్పబోతున్నానంటే, ఒకసారి మనం గమనించినట్టు ఈ ప్రార్థన అంశాలు ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఎంతగానో సహాయపడతాయి. ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రార్థన అంశాలు మన ప్రార్థనలు కూడా మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఆత్మీయ జీవితంలో తప్పకుండా వర్ధిల్తామండి. ఒక వ్యక్తి నిజంగా ఆత్మీయ జీవితంలో ఆయన దేవునితో సాహసం కలిగి ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అనే విషయం ఎక్కడ కనిపిస్తుందంటే ఆయన చేసే ప్రార్థనలో ఉన్న ప్రార్థన అంశాలు బట్టి కనిపిస్తుందండి. భౌతికపరమైన విషయాల గురించి మనం ప్రార్థన చేయకూడదని నేను చెప్పటం లేదు. మనకు కావాల్సిన భౌతిక విషయంలో మనం ప్రార్థన చేస్తాం ఖచ్చితమే. అయితే మన ప్రార్థన అంశాలు ఎక్కువగా ఓన్లీ ఈ యొక్క భౌతిక విషయం మీద మాత్రమే ఫోకస్ కలిగి ఉండి ఆత్మీయపరమైన ఈ సులక్షణాలు ఇక్కడ రాయబడిన ఇక ప్రార్థన మనం గమనించినట్లయితే ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాల్సిన ఒక మంచి లక్షణాల గురించి ఇక్కడ మనం చూస్తున్నామండి. సో ఈ సులక్షణాలు మన జీవితంలో మనము లేకపోతే, ఒకవేళ కోల్పోతే, కేవలము ఇక భౌతికపరమైన విషయాలు మాత్రమే మన మనసు ఉంచి వాటి కొరకు మాత్రం ప్రాకులాడితే, వాటి మనం పొందుకోవాలని మన దేవుని సరే వాటి గురించి మాత్రమే ప్రార్థన చేస్తే, అంటే మంచి ఆరోగ్యం కావాలా, మంచి ఉద్యోగం కావాలా, పిల్లలకు మంచి పెళ్లి జరగాల, ఆ అప్పుల బాధ తీర్చబడాలా, మంచి ఇల్లు కట్టుకోవాలా, సొంతం ఇల్లు మనకు కావాలా, ఈ విధంగా కేవలము ఈ లోకపరమైన విషయం గురించి మాత్రమే మన ప్రార్థన అంశంలో అయి ఉండి ఆత్మీయ విషయం గురించిన అవగాహన లేకుండా మన ప్రార్థనలు ఉంటే ఖచ్చితంగా ఆ ప్రార్థనలు బట్టి అర్థం చేసుకోవచ్చు మన నిజంగా ఆత్మీయ జీవితంలో ఎంతవరకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాము, వర్ధిల్లుతున్నాము అనేది అక్కడ బోధపడుతుందండి. ఇక్కడ భక్తులు గమనించినట్టయితే ఇక్కడ ఎఫెసీ పత్రికలో కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ, ఇంకా తిమోతి రాసిన పత్రిక కానీ, ఇంకా కీర్తన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే కూడా అక్కడ భక్తులు చేసిన ప్రార్థనలు ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, మీరు తర్వాత కూడా మీరు ఆ వాక్యాలు ధ్యానించండి. అక్కడ ఈ లోకపరమైన ఏ విషయాలకి కూడా చోటు లేదండి నిజం చెప్పాలంటే. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక వ్యక్తి నిజంగా ఆత్మీయ జీవితంలో ఎదిగే కొలది ఆయన ప్రార్థనలు కూడా మారుతాయండి. ఈ లోకపరమైన విషయాల గురించిన ఎక్కువ అంశాలు అక్కడ ఉండదు. ఇంకా దేవునితో ఆయన కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి ఆయన ఫోకస్ అంతా కూడా ఆత్మ పట్లనే ఉంటుంది. ఒక సత్యమే యోహాను రాసిన ఆ పత్రిక మనం చూస్తున్నాం. ప్రియుడా, ఆత్మ విషయంలో నువ్వు వర్ధిల్లాలి మొదట. సో ఆత్మ విషయం ఏ విధంగా వర్ధిల్తావో అది నిజమైన వర్ధిల్లు. దాన్ని బట్టి అన్ని విషయాల్లో కూడా నువ్వు తర్వాత దేవుడిని వర్ధిల్లా చేస్తాడు. మనము గమనించినట్లయితే యోసేఫు జీవితం కానీ, దావీదు జీవితం కానీ, దానియేలు జీవితం కానీ, వీరి జీవితం గమనించినట్లయితే వారు అన్ని విషయాల్లో అంతగా వర్ధిల్లడానికి కారణం ఏమిటంటే వారు ఆత్మీయ జీవితంలో మొదట వారు ఫోకస్ చేశారు. సో ఆత్మీయ జీవితంలో మొదట దేవునితో కలిగిన సంబంధం ఎదగడానికి వారు ఎప్పుడు కూడా ప్రాకులాడారు. కాబట్టి వారు అన్ని విషయాలు కూడా దేవుడు వారు నిజమైన అభివృద్ధి వారు చెందారండి. ఒక విషయం మనం గమనించినట్లయితే యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడతాడు కదా.
ఆ, ఆయన అక్కడ రాత్రంతా కూడా దేని కొరకు ఆయన పెనగలాడాడు, నిజమైన దీవెన పొందుకోవాలని. ఆయనకు ఒక విషయం అర్థమైంది, లోకపరమైన దీవెనలు ఆయనకి మస్తుగా కలిగి ఉన్నాడు, బహుగా కలిగి ఉన్నాడు. ఆ, మంచి ధనవంతుడు అయిన ఆ పాటికి ఆయన ఆస్తి అంతా ఉంది. అయితే ఆయనకి తెలుసుకున్న విషయం ఏంటంటే అది నిజమైన అభివృద్ధి కాదు, ఆశీర్వాదం కాదు. నేను దేవునితో కలిగి ఉన్న ఆ సంబంధమే నిజమైన ఆశీర్వాదము అని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎన్నడూ కూడా ఆయన పెనుగులాడలేదు. ఆ రోజు అంతగా ఆయన పెనుగులాడి నిజమైన ఆశీర్వాదం దేవునితో ఆయన దేవుని సన్నిధిలో ఆయన పోరాడి ప్రార్థించి పొందుకున్నాడు. మనం ఈ విషయం గమనించినట్లయితే ఇక్కడ మనము చూస్తున్నాము, ఈ ప్రార్థనలో కూడా ఏ ఒక విషయం బట్టి పౌలు ఆ రోజు సంఘం కొరకు ఆయన ప్రార్థించాలంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు ఈ విధంగా వారు కనిపించాలి అని ఆయన భారంతో ఆయన ప్రార్థిస్తున్నాడండి. ఈ ప్రార్థన మన ప్రార్థనలు అయితే రోజు ఎంత బాగుంటుంది కదా. ఆయన ఏం ప్రార్థిస్తాం ఒకసారి మనం చూసామండి. అన్ని విషయాలు మనం ధ్యానించడానికి బహుశా సమయం లేదు. అయితే తర్వాత మనం ఈ విషయాన్ని బట్టి ధ్యానించినట్లయితే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయండి. ఇక్కడ చూస్తున్నాము ఆయన ప్రార్థనలో ప్రధాన అంశాలు గమనించినట్లయితే, అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచ్చు దేవుని విషయమే జ్ఞానముందు అభివృద్ధి పొందొచ్చు అనే ఈ విధంగా ఆయన రాస్తున్నాడు కదా. మనం ఇక్కడ గమనించినట్లయితే మనము కూడా ఇక్కడ ఈ వచన భాగంలో ఎక్కడైతే మీరు మీరు అనే మాటకు చూస్తున్నామో అక్కడ మనము లేకుంటే మన ఒక పేరు అక్కడ వేసి మనం ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించేటప్పుడు, మన బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థించేటప్పుడు వారు ఈ అంశాలు బట్టి మనం కూడా వారి కొరకు ప్రార్థన చేస్తే, ఆ రోజు పౌలు సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు కదా, ఈ అంశాలు బట్టి ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుందండి. మొదటి విషయం అక్కడ చూస్తున్నాము, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ఉండాలి అని ఆయన అంటున్నాడు. ఆ విధంగా మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు, దేవా నీ ఒక జ్ఞానము, సంపూర్ణమైన జ్ఞానము ఆత్మ సంబంధ వివేకము నాకు అనుగ్రహించు. నీ చిత్తమును పూర్ణముగా నేను గ్రహించిన వాడై ప్రతి సత్కారంలో సఫలగుచు దేవా నీ విషయమైన జ్ఞానమందు నేను అభివృద్ధి చెందాలి, లేకుంటే నా బిడ్డలు ఈ విధంగా అభివృద్ధి చెందాలి, నా సంఘస్థులు ఈ విధంగా అభివృద్ధి చెందాలి, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టాలి. చూడ వాళ్ళ ప్రార్థన ఏ విధంగా ఉన్నాయి. అన్ని విషయంలో నేను ప్రభుని సంతోష పెట్టాలి. ఈరోజు నేను నా కుటుంబం గురించి ఒకవేళ ప్రార్థన చేసినట్లయితే, ప్రభు నా బిడ్డలు అన్ని విషయంలో నిన్ను సంతోష పెట్టువారుగా చేయండి. లేకుంటే నా సంఘం కొరకు ప్రార్థించినప్పుడు నా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయంలో దేవా నిన్ను సంతోష పెట్టువారుగా వారు ఉండాలి అని మనం కోరుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఎంత బాగుంటుంది కదా. తర్వాత అంటాడు, ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని. అవును కదండి. మన దేవునికి తగినట్టుగా ఈ లోకంలో మనం జీవించాలి. దాని కొరకు పౌలు ప్రార్థిస్తున్నాడు సంఘస్థుల కొరకు. చూడండి, తర్వాత ఆయన అంటున్నాడు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి. దేవునికి స్తోత్రం. ఈ విషయము ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఒకసారి గమనించినట్లయితే, దీర్ఘశాంతము ఆనందపూర్వకమైన ఓర్పు ఇది కలిగి ఉంటే గిన ఒక వ్యక్తి ఎన్నడూ కూడా తప్పిపోడండి. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఒక కానాన్ని ఎందుకు కోల్పోయినారు అంటే, వారిలో ఆ దీర్ఘశాంతము ఓర్పు లేక కదా. మోషే మీద తిరగబడి వారు దేవుని మీద గొణిగి సొణిగి వారు తమ జీవితంలో నష్టపోయారు, ఆ యొక్క కానాన్ని కోల్పోయారు. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది ఈ విషయం గమనించకుండా ఈ విషయం గురించి వారు ఆత్మీయతలు ఈ విషయంలో ఎదగాలని ఒక ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. బహుశా అటువంటి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు చాలా మంది ఆ పరమ కానాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారని ఒకసారి మనం గ్రహించాలండి. ఎందుకంటే మన జీవితంలో మనం నిలబెట్టేది చివరి వరకు ఏదంటే, మనం దేవునిలో కలిగి ఉన్న ఆ దీర్ఘశాంతం, తర్వాత ఆ ఓర్పు. ఈ రోజులో మనం చూసినట్లయితే ఎంతో శ్రమలు దేవుని బిడ్డలు కలుగుతున్నాయి కదా. ఈ శ్రమలో నిలబడాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఓర్పు మరియు దీర్ఘశాంతమే. కాబట్టి దాన్ని పట్ల మనము ఎంతగా భారం కలిగి ప్రార్థిస్తున్నాము. ప్రభు నాకు ముఖ్యంగా
ఆ ఓర్పును దయచేయి, దీర్ఘశాంతం దయచేయి, నా బిడ్డలకు దయచేయి, నా సంఘస్థులకు దయచేయి అని ఎంతవరకు దేవుని సన్నిధిలో మనం బతిమాలుకుంటున్నామండి. ఇక్కడ ముందర మనం గమనించినట్లయితే ఆయన ఇంకేమంటాడు, సంపూర్ణ బలముతో ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలి వారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుకొనుచున్నాను. అవును, ఎల్లప్పుడూ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ఈ అన్ని విషయాలు దేవుని సంతోషపరచాలి, ప్రతి విషయంలో దేవుని జ్ఞానం పొందుకొని అభివృద్ధి చెందాలి, దీర్ఘశాంతం ఓర్పు కలిగి జీవించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని బతిమాలుకొనుచున్నా అంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతున్నాడు, ఆయన బ్రతిమాలుకొనుచున్నాడు. సో చూడండి, ఈ ఆత్మీయ సులక్షణాలు ఎప్పుడైతే మన జీవితంలో మనం కలిగి ఉంటామో, సో ఖచ్చితంగా మనము ఆత్మ విషయంలో వర్ధిల్చుంటామండి. ఎప్పుడైతే సో ఆత్మీయ విషయంలో వర్ధిల్లుతామో అది నిజమైన అభివృద్ధి, వర్ధిల్లుగా ఉండి ఆ ఆత్మీయ జీవితము వర్ధిలో కొలిది మనం ప్రతి విషయంలో కూడా వర్ధిల్లి సౌఖ్యముగా ఉండినట్లు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడండి. సో దేవునికి స్తోత్రము. కాబట్టి మన జీవితంలో మనం వ్యక్తిగతంగా మన దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఈ యొక్క అంశాలు మనము కలిగి, మన కొరకు కానీ, మన పిల్లల కొరకు కానీ, మన సంఘస్థుల కొరకు ఈ అంశాలు బట్టి మన దేవుని సన్నిధిలో మనం కూడా బ్రతిమాలినట్లయితే, ప్రార్థించినట్లయితే ఒక భారం కలిగి మనం ఈ ఆత్మీయ సులక్షణ కలిగి ఉండి ఖచ్చితంగా మనం ఎదుగుతాము. రాబోతున్న రోజుల్లో వస్తున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో నిలబడిగే ఒక శక్తి కలిగి ఉంటాము. తర్వాత దేవుని ఆ సన్నిధిని, ఒక పరమ కానాన్ని కూడా మనము సంపాదించగలవారముగా మనం ఉంటామండి. సో దేవుడి కొద్ది మాటలను దీవించిన గాక, అటు కృపను దేవుడు మనకి దయచేసి ఆయన మనల్ని నడిపించిన గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్.